అసలు లొంగిపోయిన పెద్దన్నలు ఇక ఏం చేస్తుండొచ్చు రబ్బా? ప్రచారం అవుతున్నట్టే నియంగానే రాజకీయాలలోకి వస్తారో, వస్తే ఏ పార్టీలకు పోతారో మరి. ఇంతకు దేవ్జీ సరెండర్ అయిందా, అరెస్ట్ అయిందా? తుపాకులు ఏమైనట్టు? పెద్దన్న గణపతి ఏడున్నట్టు? మావోయిస్ట్ పార్టీ ఇంకా ఉన్నదా? మార్చి దాటినాక కూడా ఉంటుందా అని పబ్లిక్కు ఎన్నో డౌట్లు ఉన్నాయబ్బా. ఏ సీదా ఆయననే అడుగుదామని మన తీన్మార్లకు పట్టుకొచ్చినాం. చూడుండ్రిగా. ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ లొంగిపోలేదు. వేరే పని మీద వేరే ప్రాంతానికి వెళ్తుంటే తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. హగనట నక్సలైట్ల నాయకుడు దేవ్జీ సరెండర్ కాలేదట, అరెస్ట్ అయిందట. 44 ఏళ్ల కిందట అన్నలలో కలిసి దేశంలో మావోయిస్టు పార్టీ నడిపే లెవెల్ కి ఎదిగిండు. ఇప్పుడు ఏదన్నా రాజకీయ పార్టీలో గుసాయిస్తారని చర్చ నడుస్తుంది. నిజమే నానే పెద్దన్న? ఆల్రెడీ మాది పొలిటికల్ పార్టీ కదా, సిపిఐ మావోయిస్ట్. దీన్ని మీరు నిషేధించారు. దీన్ని మీరు నిషేధాన్ని ఎత్తివేయండి అంటున్నాము. నిన్నటి దాకా మేము మావోయిస్టులం, ఇప్పుడు మావోయిస్టులం, రేపు కూడా మావోయిస్ట్ పార్టీ. దాన్ని నిషేధం ఎత్తేయండి. ఈ నిన్నటి వరకు బుల్లెట్, ఇప్పుడు బ్యాలెట్. మేము బ్యాలెట్ మార్గాన్ని అనుసరిస్తామని పోలేదు. నాకేమన్నా మీ పార్టీలో ఏరితే ఎమ్మెల్యే సీట్ ఇస్తావా, మా ఫలానాకు ఎంపీ సీట్ ఇస్తావా అనేది ఇవి అనైతికమైనటువంటి డీల్స్ అంటారు. వాటి కోసం వెళ్ళలేము మేము. అచ్చా, మావోయిస్టు పార్టీ మీద బ్యాన్ ఎత్తేస్తే అది కూడా ఒక రాజకీయ పార్టీ కాబట్టి అందులోనే ఉండి కొట్లాడతారట రాజ్యాంగం ప్రకారము. ఇక హిడ్మా ఎన్కౌంటర్ గురించి అడిగితే ఆయన నమ్మినటువంటి వ్యక్తి అసలు మోసం చేశాడు. అక్కడికి పోవద్దు అని నాకున్న అనుమానాలతో చెప్తే ఆయన వినిపించుకోవాలి. పోయి పాపం విషాదకరంగా ఆయన బూటకు ఎన్కౌంటర్లో పాలయ్యి, అంటే పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపేశారు ఆయన. మల్లోజుల వేణుగోపాలు, ఆసన్నలు ఏరే రాష్ట్రాలలో లొంగిపోయినారు కదా, వాళ్ళ మీద డౌట్ పడుతున్నారు. ఇక సీనియర్ కామ్రేడ్ మల్లా రాజిరెడ్డి గారిని మందలిస్తే 18వ తారీఖు హన్మకొండలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి, మేము వచ్చినటువంటిది లొంగిపోవటానికి కాదు, జనజీవనంలోకి వస్తామనేది ఊహించలేదు. కానీ జరిగిన దాడులలో చనిపోతామనేది కూడా అనుకున్నాం. అన్ని పార్టీలు పిలుస్తున్నాయి, మరి మీరేదన్నా పార్టీలకు పోతారా అని. బ్యాలెట్ ఒక రకంగా మోసపూరితమైంది అనేది నిన్నటి వరకు చెప్పిన, నేడు కూడా చెప్పి. ఇంత గణపతి ఏడున్నాడు, ఎప్పుడు బయటకు వస్తున్నాడు సారు? మీడియా దగ్గరనే ఉన్నది కదా, నేపాల్ ఉన్నాడు, లేదా ఫిలిప్పైన్స్ కి పోయిండు, లేదా యూరోప్ కి పోయిండు అనేది చెప్తున్నారు కదా. అది మా దగ్గర ఆయన ఎక్కడికి పోయిండు అనేది మాకు తెలియదు. వీళ్ళంతా బయటకు వచ్చినాక ఇలేకలతో మాట్లాడు ఇదే తోలుతా. అయితే ఇంకా కూడా పోలీస్ ల్యాండ్ వాళ్ళనే ఉన్నారు. ఇప్పటికైతే గిట్లా అంటున్నారు, ఎట్లుంటుందో చూడాలి మరి. దోపిడీ రూపం మారింది కానీ దోపిడీ కొనసాగుతూనే ఉన్నది. దేశంలో 80 కోట్ల మంది ప్రభుత్వం ఇచ్చే రేషన్ మీద ఆధారపడి బతుకుతున్నారు. ఎవరు తింటాడు ప్రభుత్వం ఇచ్చే రేషన్? పేదోడు కాకుంటే. అంటే పేదరికం ఉందన్నట్టే కదా.